సాగర్, జాహ్నవి నువ్విక్కడేం చేస్తున్నావు? ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు? నీకోసం ఎక్కడెక్కడ వెతికానో తెలుసా? మొత్తానికి వచ్చేసావుగా. ఓ, అయితే నువ్వే ఆ గంగవి, రైట్? చాలా చాలా విన్నాను నీ గురించి. సాగర్ చెప్పాడు. భలే ఉంది. నువ్వేమో గంగని గుర్తుపట్టేశావు. ఇక గంగకి నిన్ను ఇంట్రడ్యూస్ చేయాలిగా. అయితే గంగ, ఈ అమ్మాయే నా ప్రాణం. ఐ మీన్ తన పేరు జాహ్నవి. ప్రేమగా నేను తనని అలా పిలుచుకుంటూ ఉంటాను. హాయ్, జాహ్నవి. గంగా. సాగర్, నాకు చెప్పవా? ఐ లవ్ యువర్ సిటీ యార్. చెప్పలేని ఘాట్లున్నాయి ఇక్కడ. ఇట్స్ బ్యూటిఫుల్. సాగర్కి తనకి ఏంటి సంబంధం? తనంత దగ్గరగా నిలబడిందే సాగర్కి. ఎంతో చనువుగా సాగర్ కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడుతుంది. సాయంత్రం పూట గంగమ్మ తల్లికి హారతిస్తారు. ఇట్స్ అమేజింగ్. నువ్వు చూసావంటే ముగ్ధురాలు అయిపోతావు. వావ్. ఈ పిల్ల సాగర్ వెంట ఎందుకు వచ్చింది? నేను ఈ సంగతి సాగర్ని అడిగి తెలుసుకోవాలి. నేనెందుకు అడగాలి? నేనేదో అసూయ పడుతున్నాను అనుకుంటాడు సాగర్. అసూయగానే ఉంది నాకు. కానీ నా అసూయ సాగర్ దగ్గర ఎందుకు బయట పెట్టాలి? చెప్పు పూజ. ప్రస్తుతం నేను రాలేను. నేను చాలా బిజీగా ఉన్నాను. సరే, నేను ఉంటాను. సాగర్, నేను మిఠాయి కొనడానికి వెళ్ళాలి. అంతే కదా, నేను కూడా వస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు. నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.